ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. రీసెంట్ టైమ్స్లలో రైల్వే కోడూరుకి సంబంధించి ఆరో శ్రీధర్ అనే ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి ఒక వీణా అనే అమ్మాయికి సంబంధించి ఆయన చేసిన విషయాలు ఈ మధ్యకాలం సోషల్ మీడియా కంప్లీట్గా చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు వీణా ఉంది. తనతో మాట్లాడి కంప్లీట్గా అసలు ఏమైంది ఏంటనే పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వీడియో స్టార్ట్ అవ్వకంటే ముందు నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతా అని ప్రమాణం చేయండి. బికాస్ సోషల్ మీడియాలో జరిగే వాటికి సంబంధించి మాట్లాడుకుందాము. అదొక్కటి ప్రమాణం చేయండి నాకు. ప్రామిస్. థ్యాంక్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎంత నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ఎందుకు మెసేజ్ చేయలేరు? ఆ పంచాయతీ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే అక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీరు మెసేజ్ చేయకపోయి ఉంటే ఇదంతా అయ్యేదే కాదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు. ఎందుకు మెసేజ్ చేశారు అంటే దానికి రీజన్ ఏముంటుందండి? ఎమ్మెల్యే కాబట్టి మెసేజ్ చేశాను అండ్ దట్ ఈస్ ఇట్. ఓకే. ఫర్దర్గా ఆయన మీకు ఎప్పుడైతే కాల్స్లో మాట్లాడడం, టెలిగ్రామ్లో మళ్ళీ ఆయనకు సంబంధించి మీరు ఫర్దర్గా కన్వర్సేషన్ నడిచింది కదా మీకు. సో ఆ కన్వర్సేషన్ అంతా కూడా ఏదైతే మీరు కొన్ని రికార్డ్ చేశారు కదా, ఆయనకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి అవన్నీ రికార్డ్ చేశారు. మరి అవన్నీ మీరు ముందస్తుగా ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకున్నారు? ఎందుకంటే ఆయన రీసెంట్గానే మీకు పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు, ఎన్ని నెలలు అయింది మీకు చెప్పి పెళ్లి చేసుకోను అని చెప్పి? 20 days అయింది. మరి ఇన్ని రోజుల పాటు అంటే ఈ 20 days కన్నా ముందు తీసుకున్నారా ఈ వీడియోలను, దాని తర్వాత తీసుకున్నారా? 20 days అయ్యింది. ఈ 20 daysలో అతను నాతో మాట్లాడలేదు కంప్లీట్గా. ఎప్పుడైతే అతను వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని నాకు తెలిసిందో నేను రికార్డ్ చేసుకున్నాను. ఓకే. సో ఒకటండి, ఇప్పుడు ప్రైవేట్గా జరుగుతున్న సంభాషణని రికార్డ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విధంగా చెప్తే ఇట్స్ నాట్ లీగల్. కానీ మీరు చేశారు, ఓకే. పబ్లిక్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆయన మీరు దానికి సంబంధించి ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినందుకు నువ్వు ముందు నుంచే ప్లాన్ చేసుకున్నావు కదమ్మా అందుకే ఇదంతా చేస్తున్నాను అంటారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇలా జరిగింది అనేసి నేను వీడియోస్ పెట్టకపోతే మీరు నమ్ముతారా? వీడియోస్ చెప్పడం కదా ఉమెన్స్కి సంబంధించి, ఇప్పటికీ ఉమెన్స్కి సంబంధించి కాదు. శ్రీధర్ ఇప్పుడు 20 days అయింది వదిలేసి, ఇలా వదిలేశాడు, నాకు ఇలా అన్యాయం జరిగింది అనేసి వీడియోస్ చూపించకుండా నేను చెప్తే ప్రజలు కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ నమ్ముతారా? మీరు కోర్టులో చూపించాల్సింది కదా అఫీషియల్గా. సరే ఓకే, ఇదంతా ఓకే ఫైన్, మీరు చూపించకపోతే ఎవరు నమ్మరు కాబట్టి వదిలేశారు. అంటే ఇది ఎట్లా ఉందంటే చూసే వాళ్ళకి మీరు ఏదో పక్కడబందీగా ప్లాన్ చేశారన్నట్టుగా ఉంది. ఇంకోటి మీకు సంబంధించిన ఆడియోస్ ఏవైతే బయటకు వస్తున్నాయి వాటి గురించి ఏమంటారు? అంటే మీరు 25 కోట్లు డిమాండ్ చేశారని అంటున్నారు. దట్స్ నాట్ మై వాయిస్ అండి. మీరు క్లియర్గా చూసుకోండి. నేను సెల్ఫీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది, ప్లస్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాయిస్కి ఈ వాయిస్కి 1కి 2 సార్లు టాలీ చేసుకోండి. నేను అలా మాట్లాడను, అది నా వాయిస్ కాదు. అండ్ మోరోవర్ 25 crores నేను ఎవరిని అడగలేదు. అండ్ 29 seconds ఆడియో వినిపించారు నాకు నిన్న. ఆ 29 seconds ఆడియో కాకుండా ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ఐ వాంట్ దట్ ఫుల్ ఆడియో విత్ హూమ్ ఐ స్పోక్ టు అనేది నాకు ఫుల్ ఆడియో నాకు పంపించండి, బహిరంగంగానే యూట్యూబ్లో పెట్టండి, అప్పుడు నా మీద నిందలు వేయండి. జస్ట్ ఒక 29 seconds ఆడియో పెట్టేసి అదే నా వాయిస్, నేనే 25 కోట్లు అడిగాను అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే. ఆయన మిమ్మల్ని జెన్యూన్గా ప్రేమించలేదా ఇన్ని రోజుల పాటు? ఎప్పుడు 2024 2020? అది అసలు ప్రేమనే కాదండి, ఆయన ఉద్దేశమే అది కాదు. అతనికి నేను ఉండాలి అంతే, ఉండాలంతే. ఓకే ఫైన్. ఆయనకి అతనికి మీరు ఉండాలి అది కంపానియన్ గానా, సపోర్ట్ గానా, ఎలా కావాలి? ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దాంట్లో మీరు కావాలని ఆయన అనుకున్నారు. ఓకే సరే, ఆయన వరకే తీసుకుందాం. మీ సైడ్ ఏం తప్పులేదంటారా? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీ సైడ్ ఏం తప్పులేదా? ఆయన ఏ విధంగా రమ్మన్నప్పుడు వెళ్లకుండా ఉండాల్సింది కదా. ఏమా సరే నో అని చెప్పడానికే వెళ్ళారా, లేకపోతే సరే ఆయన ఎమ్మెల్యే కదా ఏం తప్పు జరగదే అనుకొని చెప్పి మీరు పాజిటివ్ వేలో వెళ్ళినా కూడా అయిపోయిన తర్వాత అప్పుడే బయటకు రావాల్సింది కదా. ఏ విధంగా బయటికి రావాలి? ఆ రోజు మీరు ఎప్పుడైతే ఆయన కార్లో వెళ్ళడం జరిగిందో అప్పుడు కూడా అసభ్యకరంగా ఆయన బిహేవ్ చేశారు, దాని తర్వాత మాట్లాడాల్సింది కదా. మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి? ఏ విధంగా బయటికి రావాలండి? విత్ వాట్ ఎవిడెన్స్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్? ఒకటండి, ఇప్పుడు ఇట్లా జరిగింది, నిన్న నైట్ ఇట్లా జరిగింది అనేసి నేను రేపు పొద్దున పోలీసులకి కంప్లైంట్ ఇస్తే నమ్ముతారా? సరే, మీరు ఇప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా రేస్ చేయాలి. మరి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను. తీసుకోలేరా? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అడిగేలా కనీసం. గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది కానీ దాని మీద గ్రీవెన్స్ నెంబర్ వచ్చి కూడా 2 weeks అవుతుంది, దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఓకే. మరి ఎందుకు అంటే నిజానికి ప్రజలలో మీ సైడే నెగిటివ్ ఎక్కువ ఉందండి. గట్టిగా నెగిటివ్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు నెగిటివ్గా చూస్తున్నారు. మరి ఆడవాళ్ళని నెగిటివ్గా ఎందుకు చూస్తున్నారు? ఒక ఆడది బయటకు వచ్చిందంటే ఏ రీజన్ లేకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిందంటే నెగిటివ్గా ఎందుకు చూస్తారు? అసలు ఏంటి అనేదైనా ఆలోచించాలి కదా.
వాళ్ళ ఫ్యామిలీలోనే ఆడవాళ్ళకి ఇలా జరిగితే ఇలాగే నెగిటివ్గా తీసుకుంటారా? నేను క్వశ్చన్ చేస్తున్నాను. వాట్ ఎవర్ ద విమర్శకులు ఎవరైతే ఉన్నారో, నెగిటివ్గా ఎవరైతే చూస్తున్నారో, ఒక అమ్మాయి నాకు ఇలా అయ్యిందిరా, నేను మైలు పడిపోయానురా అని చెప్పేసి బయటకు వచ్చింది అంటే సరదానా? నాకు వాళ్ళందరితో అలా తిట్టించుకోవాలని ఏమన్నా సరదానా? నాకు అంత సరదాగా ఉండదు కదా. సరే, ఓకే, డన్. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు రిలేషన్లో ఉన్నారు మీరు కంప్లీట్గా? అది రిలేషనో లేకపోతే ఏ విధంగా? 1.5 year. 1.5 year. 1.5 yearలో మీరు అప్రాక్సిమేట్లీ 5 times గర్భసంచి తీసేసుకునే పొజిషన్కి వెళ్ళారు, అబోర్షన్ చేయించుకున్నారని ఒక వార్త మీరే అఫీషియల్గా చెప్పారు. అవును. ఒకటండి, ఫస్ట్ టైం అబార్షన్ అయింది, సెకండ్ టైం అబార్షన్ అయింది అన్నప్పుడు థర్డ్ టైం మీరు ఆయన ప్రశ్నించలేకపోయారా? నేను ఫస్ట్ టైం నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాను. హీ కీప్ ఆన్ అష్యూరింగ్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి. అండ్ మోర్ ఓవర్గా నాకు తెలియకుండా నా ఫ్యామిలీ మెంబర్స్కి కాల్స్ చేసి మీరు డివోర్స్ ఇచ్చేయండి అని చెప్పేసి వార్న్ చేసి, మా హస్బెండ్కి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, మా బ్రదర్కి కాల్స్ చేసి మేమిద్దరం ఉంటున్నాము, మా ఇద్దరి మధ్య ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళకి చెప్పేయడం జరిగింది అనమాట. ఏ హస్బెండ్ వైఫ్ ఇలా అయింది అంటే ఉండడు. సో అతను దూరం అయిపోయాడు. మా తమ్ముడికి ఫ్యూచర్ ఉంది, హీఈస్ నాట్ మ్యారీడ్, వాడికి ఫ్యూచర్ ఉంది, ఆడు నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఇది శ్రీధర్ కావాలనే చేశాడో లేకపోతే ప్లాన్గా చేశాడో నాకు తెలీదు. నిజంగా పెళ్లి చేసుకునేవాడైతే ఫ్యామిలీతో మాట్లాడినా ఒక రకం, నీకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు, ఇలా అర్ధాంతరంగా ఇలా చెప్పి విడిపోవాలని ఉంది అన్న ఉద్దేశం ఉంటే నువ్వు నా ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడావు? ఆయన ఫ్యామిలీతో మిమ్మల్ని చాలాసార్లు కల్పించారట కదా? లేదే, నేను వాళ్ళ మదర్ అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను, అమ్మాయిని చాలాసార్లు చూశాను అని చెప్పేసి. మీడియా ఎక్కడ చూసారండి? ఒక వీడియోలో ఆయనతో పాటు. ఆవిడ నోటి మాట చెప్తే నమ్మేస్తారా? అంటే ఇప్పుడు వ్యక్తుల సంబంధించి నోటి మాట చెప్తే ఏది నమ్మొద్దు అంటారా? ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు కొన్ని విషయాలకు సంబంధించి ఇప్పుడు 5 సార్లు అబోర్షన్ కి సంబంధించి ఏదైతే ఉందో మేము అవి లాయర్ కి ఇచ్చాము. ఇచ్చారు ఆ రిపోర్ట్స్ అవన్నీ లాయర్ కి ఇచ్చాము. చూపెట్టలేకపోయారు మరి? ఎందుకంటే మీరు వాటికి సంబంధించిన న్యూడ్స్ అన్ని బయట పెట్టినప్పుడు ఇది కూడా పెట్టుంటే అయిపోయేది కదా. ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏమీ ఈ ప్రూఫ్స్ పెట్టకుండా ఈయన వీడియోలు పెట్టారు కాబట్టి మీరు ట్రాప్ చేశారు అన్నట్టుగానే వస్తుంది కదా ఎట్ ద ఎండ్. కొన్ని కోర్టుకే సబ్మిట్ చేయాలి. మేము అవి సబ్మిట్ చేసాము, అది కోర్టే చెప్తుంది కదా. ఓకే, కొద్ది రోజుల్లో ఒక 2 days లేట్ అయినా కూడా కోర్టే చెప్తుంది కదా ఈ అమ్మాయి అన్ని సబ్మిట్ చేసిందని. ఇంకా నేను అబద్ధం చెప్తే సబ్మిట్ చేయలేకపోవచ్చు, వాళ్ళు ఇంకా రూలింగ్లో ఉన్నారు, వాళ్ళు ఎంత సబ్మిట్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి నిజాలు కోర్టే చెప్తుందండి. నేను సబ్మిట్ చేసిన దాన్ని బట్టి కోర్టే చెప్తుంది. ఓకే, సో ఒక క్వశ్చన్ అడుగుతా, నన్ను తప్పుగా అనుకోకండి, బట్ ఒక విధంగా ఇప్పుడు సపోజ్ ఇలాంటి ఇష్యూస్లలో వేరే అమ్మాయి ఎవరైనా ట్రాప్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, మీరు ప్రెగ్నెంట్ అయ్యారు కదా మీకు బేబీకి సంబంధించి, అప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సింది. నేను ఒంటరిగా ఉంటానండి, నా బాబు నేను ఉంటాం. నేను అంత బాబు కూడా మీ దగ్గర లేకుండా పోయారు కదా, అందుకే కదా బయటకు వచ్చాను. ఇప్పుడు కంప్లీట్ గా మీ లైఫ్ కదండి కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయింది. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. స్పాయిల్ చేసినోడేమో నేనేం తప్పు చేయలేదు అన్నట్టు బయట తిరుగుతున్నాడు. అలాంటి వాడు సమాజానికి పనికి వస్తాడా? అలాంటి వాళ్ళని బయట పెట్టద్దా? హామైన వాళ్ళు తప్పకుండా పెట్టాలి, అందులో అందుకే వచ్చాను. నా బాబు ఉన్నాడనేసే. ఇది పోలీస్ స్టేషన్లో, రైల్వే కోడూరులో నాకు ఇలా అయ్యింది అంటే ఎవడైనా తీసుకుంటాడా? ఎస్పీనే తీసుకోలేదు ఇప్పటికి ఎలాంటి యాక్షన్. నేను ఇది వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్తే దే విల్ కంట్రోల్ అనేసి నేను అనుకున్నాను. కనీసం వాళ్ళు నా మాట కూడా పట్టించుకోలేదు. ఓకే, నేనేం ఖాళీగా లేను. అందరినీ ప్రతి ఒక్కరిని కలిశాను. ప్రతి ఒక్కరిని వీళ్ళ మదర్కి ఫాదర్కి అయితే నేను ఫోన్లు చేసుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళ చెల్లికి, వాళ్ళ చెల్లి వాళ్ళ భర్తకు కూడా, శ్రీధర్ వాళ్ళ చెల్లికి, చెల్లి వాళ్ళ భర్తకు కూడా నేను ఫోన్లు చేసుకుంటూ ఉండేదాన్ని. ఎవ్వరే కానీ ఎందుకు ఈ అమ్మాయి ఇన్నిసార్లు ఫోన్లు చేస్తుంది, ఇన్ని మెసేజ్లు పెడుతుంది, నిజంగా శ్రీధర్ గారు ఇలాంటి కూడా అని చెప్పేసి అతను ఫోన్ తీసుకొని ఒక్కసారి చెక్ చేసినా కూడా ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. వాళ్ళు అసలు ప్రయత్నమే చేయలేదు. అంటే జనసేనకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు రీసెంట్గానే కంప్లీట్గా అథారిటీ తీసుకోవడము, అది పార్టీలు సంబంధించి వాళ్ళందరూ స్వాప్ చేసుకొని వాళ్ళందరూ జాయిన్ అయిపోయి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది ఖచ్చితంగా మీతోని చేయించారు అని చెప్పేసి అంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఎందుకంటే మీరు మాట్లాడిన కొద్దిసేపటికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అందరూ ఇప్పుడు ఏంటంటే ఓకే ఇదంతా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే ఒకానొక సందర్భంలో అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరి వీడియోలు అప్పట్లో బయటకు వచ్చాయి కొంతమంది, అందుకోసం అని చెప్పి ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు దానికి ఏం చెప్తారు మరి?
నేను ఏ పార్టీ నుంచి రాలేదండి. మ్మ్. మోర్ ఓవర్ నా గురించి తెలుసుకోవాలనుకుంటే నాకైతే ఓటర్ ఐడి కూడా లేదు. ఇప్పటిదాకా నేను ఎవరికి ఓటేయలేదు. మ్మ్. నేను ఏ పార్టీ జెండా కూడా పట్టుకోలేదు. నేను ఎవరికి ఇలా నాకు జరిగింది అని చెప్పేసి మ్మ్. కంప్లైంట్లు ఇవ్వలేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళని అప్రోచ్ అయ్యి నాకు ఇంత సపోర్ట్ చేయండి మ్మ్. అని చెప్పేసి ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. పోనీ నువ్వే శ్రీధర్ గారి లైఫ్లో ఇలా చెయ్యి అని చెప్పేసి నన్ను ఎవరు ప్రొవోక్ చేయలేదు. ఓకే, మీకు ఆయన ముందు నుంచి కూడా అంటే మీకు సంబంధించి ఆయన మీ ఫైనాన్షియల్ కూడా చాలా హెల్ప్ చేశారంట కదా, మీకు నిజమేనా అది? ఎవరండి? శ్రీధర్ లేదండి, కంప్లీట్ అసలు ఏమీ హెల్ప్ చేయలేదు మీకు? నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. సింగిల్ రూపీ కూడా అయిపోలే మీకు. మరి మీరు ఎందుకు అసలు అన్నిసార్లు ఆయన ఎంత లవ్ ఉన్నప్పటికీ కూడా నన్ను పెళ్లి చేసుకొని అడగలేకపోయారో 10 సార్లు మీరు? ఎందుకు అసలు ఇంతవరకు ఎందుకు వచ్చింది సిచ్యువేషన్? ఫస్ట్లోనే మీరు అక్కడికి అడ్డుకట్ట వేసి ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి అంటున్నారు. అడ్డుకట్టలు వేసానని చెప్తున్నాను కదండి. అయినా కూడా ఇంకేం లాభం లేదనుకున్నారు. ఏం లాభం ఉందో మీరు చెప్పండి. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మీరు నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం. లేకపోతే నేను మీకు తెలుసా, మీరు నాకు తెలుసా? తెలియదు ఆబ్వియస్లీ కదా. ఈ 1.5 సంవత్సరం ఖాళీగా లేను, నేను అందరినీ కలిశాను. రూపానంద్ రెడ్డి గారు శ్రీధర్ని ఎమ్మెల్యేని చేశారు. అతని డబ్బులు అతను ఖర్చు పెట్టుకొని అతను ఏదైనా సార్ట్అవుట్ చేస్తాడని చెప్పేసి అతని దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా దెన్ నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. త్రూ చంద్రబాబు గారు నారావారిపల్లికి సంక్రాంతి సంబరాలకు వచ్చినప్పుడు నేను చంద్రబాబు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అది ఎస్పీకి చేరింది, నాకు గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. కానీ ఎటువంటి యాక్షన్ లేదు. నేను ఇది పవన్ కళ్యాణ్ గారిని కలిసి చెప్పాలి అనేసి అనుకున్నాను. ఆయన ఓఎస్డీ అయిన తాలూరి రామ్ గారికి నేను మెసేజ్ చేశాను, కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన రిప్లై ఇచ్చారు, వాట్ యూ వాంట్ అండ్ వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి. వెన్ ఐ కన్వే ద ఇష్యూ, ఆయన అసలు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. ఆ వెరీ నెక్స్ట్ డే ఆయన లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. లైక్ వాట్, వివాహేతర సంబంధాలకి, మానసిక బలహీనతకి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ద పార్టీ విల్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి. యా, పార్టీ విల్ నాట్ రెస్పాన్సిబుల్. కానీ శ్రీధర్ అనేవాడు పాపులర్ ఎలా అయ్యాడు? త్రూ వాట్ పార్టీ, త్రూ వాట్ ఆక్యుపేషన్? ఎమ్మెల్యే ఆక్యుపేషన్ త్రూ జనసేన, రైట్? సో పెద్దవాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారు అనేసి నేను మీడియాకి రాకముందు వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైనా చేస్తారు అన్న నమ్మకంతో కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు వాళ్ళ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మీడియా. ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటాను. మీరు 1.5 year రిలేషన్లో ఉన్నారు కదా, ఆ 1.5 yearలో ఆయనతో శారీరకంగా కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు నన్ను వదిలేస్తారు, ఈయనకు సంబంధించి నన్ను ఖచ్చితంగా వదిలేస్తారని చెప్పి మీకు ఏ రోజు లేదు? అలాంటివి అయితే చేయలేదు. ఎందుకంటే హీ కీప్ ఆన్ అష్యూరింగ్ మీ, హీ కీప్ ఆన్ ఎఫర్ట్స్ ఆన్ మీ. ఓకే డన్. చేతులు కోసుకోవడం, మా ఇంటి ముందు గంటలు అలాగే ఉండిపోవడం, నేను లాక్ వేసుకున్నాను. మీ భర్తకి మీకు విడాకులు అయిందా అండి? కోర్టులో ఉందండి. కోర్టులో ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆయనని ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నా కూడా, అదేవిధంగా ఆయనతో పిల్లలు కన్నా కూడా ఫర్దర్గా దానికి సంబంధించి అన్న ఆయనే చూసుకోవాలి. మరి అలాంటప్పుడు మీరు మీ భర్తతో డివోర్స్ అవ్వకుండా ఇంకొక సంబంధం ఎందుకు పెట్టుకున్నారు ఆ 1.5 year మీరు? నాకు నా భర్తకి పెళ్ళి అయ్యి 5 years అవుతుంది. కానీ మేమిద్దరం విడిగా ఉంటూ 3 years అవుతుంది. నేను 1.5 year ఖాళీగానే ఉన్నా. నా జాబ్ ఏంటో, నేనేంటో, నా బాబు ఏంటో అన్నది. ఓకే, ఈ 1.5 year ముందు శ్రీధర్ పరిచయం అయ్యాడు, అంతే. అండ్ నాకు తెలియకుండా మా ఫ్యామిలీకి ఫోన్ చేసింది శ్రీధరే. ఓకే, ఎవరెవరికి ఫోన్ చేశారు? మీ ఫ్యామిలీ? మా హస్బెండ్ కి ఫోన్ చేశాడు, హస్బెండ్ వాళ్ళ అక్కకి ఫోన్ చేశాడు, మా బ్రదర్ కి. హస్బెండ్ ఎలా మిమ్మల్ని వదిలేశారు కదా, ఎందుకు పట్టించుకున్నాడు మరి ఈ విషయానికి? బట్ వీఆర్ నాట్ ఏ డివోర్స్డ్ కదా. అతనికి ఫోన్ చేస్తే నా హస్బెండ్ ఫోన్ చేయలేదే శ్రీధర్ కి. శ్రీధర్ ఫోన్ చేశాడు నా హస్బెండ్ కి, ఇలా ఫోన్ చేసి వదిలేయండి, మేమిద్దరం ఇలా ఉంటున్నాము, ఇలా అనుకుంటున్నాము, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు డివోర్స్ ఇచ్చేయి అని చెప్పేసి లిటరలీ వార్న్ చేశాడు. అది కూడా నాకు తెలియకుండా. ఇది నాకు శ్రీధర్ చెప్పలేదు, మా హస్బెండ్ ఫోన్ చేసి చెప్పారు అసలు ఏం జరుగుతుంది అనేసి. అంటే మీ హస్బెండ్కి తెలియదు ఏం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి ఆయనకి డీటెయిల్స్ తెలియవు. మరి మీరు ఆ రోజు నైట్ ఎప్పుడైతే ఆయనతో కార్లో వెళ్ళారో మీ ఇంటికి సంబంధించిన కేర్ టేకర్ని అక్కడ ఇచ్చేసి వెళ్ళారు, అది ఒక విధంగా కరెక్ట్ అంటారు ఒక మహిళగా? చెప్పండి. ఫోన్లో ఇబ్బందులు పడ్డం కంటే డైరెక్ట్గా చెప్పడం బెటర్ కదండి. ఓకే, మీరు డైరెక్ట్గా చెప్పారా? మరి డైరెక్ట్గా చెప్దామనేసి వెళ్ళాను. మరి చెప్పలేకపోయారా? చెప్పేలోపే చేశాడు. ఓకే, కాదు ఇప్పుడు కార్లో జరిగింది అంటున్నారు కదా, ఆ నిర్మానుష్యమైన ప్లేస్ వరకు వెళ్ళేంత వరకు ఎందుకు ఆగారు అసలు మీరు? ఫస్ట్ నేను ఎక్కనండి అని చెప్పేసి మీరు గట్టిగా చెప్పుంటే అక్కడిదక్కడనే అయిపోయేది కదా మ్యాటర్. ఐ రెస్పెక్ట్ హిస్ ప్రైవసీ. ఒక ఎమ్మెల్యే కార్ కిందకి దిగకూడదు అని చెప్పేసి నేను కార్ ఎక్కాను. ప్రైవసీ గంగలో పోనండి, ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిగా నేను అప్పుడు గంగలో పోనివ్వండి అదంతా అనుకోలేదు. వాట్ ఐ థాట్ ఈస్ ఆయన రెస్పెక్ట్ ఆలోచించారు.
అతనికి కన్వే చేయాలి. ఉమ్, నువ్వు ఏవైతే వీడియో కాల్స్ చేయమని చెప్పేసి న్యూడ్స్ పంపించమని చెప్పేసి అడుగుతున్నావో ఉమ్, అలా జరగదు, ఉమ్, దీనికి ఎవరినైనా చూసుకో ఉమ్. అని చెప్పేసి చెప్పడానికే నేను మరి ఆయన ఫోన్ చేసినప్పుడు బట్టలు విప్పుతున్నప్పుడు మీరెందుకు కాల్స్ లేపారు? మరి లేపకపోయారండి అసలు నువ్వు ఇంకోసారి ఫోన్ చేయ. నేను ఏకంగా బ్లాక్స్ చేసేసేదాన్ని. మరి ఎందుకు మా ఇంటికి వచ్చేవాడు. ఎన్ని రకాలుగా మీకు ఫోన్స్ వచ్చాయి? అంటే ఏ విధంగా మిమ్మల్ని హింసిస్తే ఈ స్టేజ్ వరకు? అంటే ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ సడన్ గా ఇదంతా అయింది అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారండి? ఫస్ట్ లోంచి కూడా హ్యాపీగా లేరా? ఫస్ట్ నుంచి నేను హ్యాపీగా లేను. మరి 6 months ముందు 5 6 abortions months గురించి ముందు ఏమంటారు? ఇది మా ఫ్యామిలీతో చెప్పిన తర్వాతే ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ హిమ్. Okay, అప్పటివరకు మీరు నమ్మలే. అంతవరకు అతను వేరే అమ్మాయిలతో చాట్ చేస్తున్నట్టు అదంతా ఆ టైంలోనే తెలిసింది నాకు. ఏప్రిల్లో తెలిసింది నాకు. ఓకే. సో అందుకే నేను జాగ్రత్త పడ్డా. ఇఫ్ హీ మ్యారీస్ మీ వెల్ అండ్ గుడ్, ఇఫ్ హీ నాట్ తను నన్ను చీట్ చేసినట్టే కదా. అంటే చీట్ చేసినా చాలా లేట్గా తెలిసింది కాబట్టి మీరు లేట్గా బయటకు వచ్చారు. ఓకే, డన్, ప్రాబ్లమే. 20 రోజులు అంటున్నారు కదా, మరి ఈ వీడియోలు మీరు దానికన్నా ముందేగా తీసుకుంది. 6 months ముందు నాకు తెలిసింది అతను వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అనేసి. మాట్లాడడం మానేసి నా దగ్గర 20 రోజులు అయింది. అతను అమ్మాయిలతో మాట్లాడడం స్టార్ట్ తెలిసి నాకు తెలిసింది 6 months ముందు. అంటే ఇప్పుడు మీరు కాకుండా ఇంకా చాలా మందిని ట్రాప్ చేస్తున్నాడు, రూమ్స్ కి రమ్మని చెప్పేసి పిలుస్తున్నాడు. ఓకే, అవన్నీ నేను ఆయన ఫోన్ మీడియా పరంగా చెప్తున్నా. అంటే కంప్లీట్ గా ఆయన ఇంకెంత మందినో ట్రాప్ చేస్తున్నా. ఐ డూ హ్యావ్ దట్ ఎవిడెన్స్. ఓకే, ఎవిడెన్స్ ఉందా మీద నిజం? కెన్ యూ షో ఇట్ ప్రజెంట్? మీ దగ్గర ఒక్కటున్నా కూడా చూపించండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకో అమ్మాయితోని మాట్లాడిన ఆడియోస్ లేదా చాట్స్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ షో. చదవండి, చాట్ అయితే చదవండి. నువ్వేనా తినడానికి అంటే ఓకే, అది కాలేజ్కి సంబంధించింది ఉంది. ఓకే, సైజ్ 32 బాగా ఉన్నాయి కదేంటి? తనకి సంబంధించి తను అడుగుతున్నాడా ఇదంతా? దానికన్నా ముందు చాట్ లేదు యాక్చువల్లీ. ఫోటో పెట్టేసాను ఆ సైజ్. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా దానికన్నా ముందు అమ్మాయికి సంబంధించి ఫోటో పెడితే ఫోటో అడిగినందుకు అమ్మాయి ఫోటో లేదు ఇక్కడ. సో ఒక్కసారి అశోక్ గారు కొంచెం ఇది జూమ్ చేసుకోగలుగుతారా? సో ఇది ఇంకొక అమ్మాయి తర్వాత అతని నెంబర్ పెట్టింది ఉంది చూడండి. అతని నెంబరే అతనే పెట్టింది ఉంది చూడండి. ఒక్క నిమిషం, ఇది ఒకసారి జూమ్ చేయండి. సో ఇలా చాలా మందికి చేశారు అంటూ కొన్ని ప్రూఫ్స్ అయితే మనం టీవీకి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ మీకెందుకు మెసేజ్ చేస్తున్నారు? నాకు తెలిసిన ఆవిడ తను నాకెందుకు మెసేజ్ చేస్తారండి? సో మీరు స్నాప్లో చూశారు ఇదంతా. ఓకే, ఆ అమ్మాయి ఎవరు ఏంటనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఏం ఐడియా లేదు దానికి. దే ఆర్ ర్యాండమ్ గర్ల్స్, చాలా మంది పరిచయం అవుతారు కదా. అంటే వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వాళ్ళందరికీ ఇంతే మాట్లాడుతున్నారు అనేది మీరు అంటున్నారు. ఇంకా ఏమైనా ఫర్దర్ గా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా మీడియాకి షేర్ చేస్తారా మీరు? మీడియాకి షేర్ చేస్తాను, లాయర్ గారికి కూడా షేర్ చేస్తాను. లాయర్ గారికి కూడా షేర్ చేస్తాను. సో మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బికాస్ ఆయన ఎట్లా మిమ్మల్ని పెళ్లి చేసుకోను అండ్ నా వీడియోస్ కూడా డీప్ ఫేక్ అంటున్నాడు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఆయన నాకైతే దీనిలో సంబంధం లేదు, నేను అమ్మాయిని జెన్యూన్గా ప్రేమించినట్టుగా ఇంకొంతమంది ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? జెన్యూన్గా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా. మరి ఇప్పటికైనా కూడా అడగండి. ఎందుకు ఈ 20 days అయింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఈవెన్ నేను డైరెక్ట్గా వెళ్ళాను అడగడానికి. వై డోంట్ హీ ఈవెన్ టుక్ ద ఛాన్స్ టు మీట్ మీ? అంటే కలవం కూడా కలవట్లేదు మొత్తం? కలవలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తున్నారు కదా మా ఇంటికి వచ్చేదనేసి. నేను వాళ్ళ ఇంటికి ఒకసారి కూడా వెళ్ళలేదు. నేను వెళ్తే ముక్క రూపానంద రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంతే. ఆయన ఎవరు మధ్యలో? శ్రీధర్ ఎమ్మెల్యే చేసింది డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు. శ్రీధర్ ఉండేది ఆ ఇంట్లోనే. మ్యాక్స్ మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పేసి వాళ్ళ అమ్మనే చెప్తుంది కదా. వాళ్ళ అమ్మ చెప్తే ప్రూవ్ చేయమని చెప్పండి. నేను ముఖవారిపల్లికి వెళ్ళానని చెప్పేసి ఇంటికి వస్తే అమ్మాయి ఫొటోస్ తీసుకోలేదు. ఆమె నిజంగా నేను చూశానండి. సరే ఓకే, లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. తను ఇది కూడా చెప్పారు, వాళ్ళ అమ్మగారు ఇది కూడా చెప్పారు, మేము ఆమె ఇంటికి వస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అనేసి చెప్పారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు. ఒక 2 months ముందో 3 months ముందో ఈవెన్ 1 month ముందో ఒక 10 రోజుల ముందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి. మరి పోలీసులు నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? ఓకే, నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? నన్ను ఎందుకు రిమాండ్కి తీసుకొని నాకు కనీసం కౌన్సిల్ కూడా ఇవ్వలేదు? ఇఫ్ 1 నెల ముందో 2 నెలల ముందో అయితే లేడీ పోలీసులు నన్ను కాంటాక్ట్ చేయాలి. ఒక్కసారైనా సరే స్టేషన్కి పిలిపించాలి, కాంటాక్ట్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఆవిడ రీసెంట్గా కానీ ఇచ్చారనుకోండి, అది వాళ్ళ అబ్బాయిని సేవ్ చేసుకోవడానికి. ఓకే,
అంటే అంతే తప్ప అందులో మీ జెన్యున్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు. ఆవిడ చెప్తున్నారు కదా, ఉమ్, మరి అది జరగలేదు కదా. ఉమ్. మరి మీరు మెసేజ్లు పెట్టారు, వీడియో కాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దానికి సంబంధించిన పెద్ద పెద్ద ప్రూఫ్లు చెప్తున్నాడు, మరి అవన్నిటి గురించి ఏం మాట్లాడతారు? ఏం ప్రూఫ్లు చెప్తున్నాడు? ఇప్పుడు మీరు చాట్ చేసిన వాటికి సంబంధించి మీరు ఎప్పుడెప్పుడైతే ఆయనకు సంబంధించి వీడియో కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పినవి, మీరిద్దరు దానికి సంబంధించి మాట్లాడుకున్నవి, మీరు ఆయన న్యూడ్గా తీస్తున్నప్పుడు వీడియో తీస్తుంది, వాళ్ళ అమ్మని కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పింది, ఇవన్నీ చూస్తుంటే ఆయన జెన్యున్గానే చేశారు, మీ సైడే తప్పు అన్నట్టుగా ఏం తప్పుంది నా సైడ్? మీరు ఎందుకు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకో అని చెప్పి ఇప్పుడు 2-3 రోజులు అయిందో, ఇప్పుడు 6 months బిఫోర్ నుంచి మీకు డౌట్ ఉంది ఆయన మీద, ఆయన ఇంకా పెళ్లి చేసుకోవడం అని చెప్పి అప్పుడే బయటకు రావాల్సింది. అప్పటి వరకు మీరు బయట వాళ్ళతో మాట్లాడి అప్పుడే మీడియాకి దగ్గరికి రావాల్సింది కదండి. ఇంత లేట్ ఎందుకు చేశారు అసలు? నేను అనేది మీరు లేట్ చేసినందువల్ల ఇప్పుడు కంప్లీట్ కన్నంతా మీ మీదనే ఉంది. కన్ను వేసుకుంటే వేసుకునేవ్వండి, నాకేంటి? సొసైటీ కన్నే ఏమన్నా నాకు తిండి పెడుతుందా? వాళ్ళు ఏమన్నా తిండి పెడుతున్నారా? నేను లీగల్గా వెళ్తున్నాను, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అంతే. సో అంటే మీరు లాస్ట్ ఏం కావాలంటున్నారు కంప్లీట్గా? మీరు మీడియా సైడ్ నుంచి సపోర్ట్ గవర్నమెంట్ వాట్ ఈస్ వాట్ అనేది పిన్ టు పిన్ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ ఆల్రెడీ చేస్తున్నారని చెప్పేసి ఎంక్వైరీ చేయాలి, వాట్ ఈస్ వాట్ అని తేలుతుంది. తప్పెవరిదో శిక్ష వాళ్ళకి పడాలి. ఇఫ్ తప్పు నా సైడ్ ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. తీసుకుంటారా శిక్ష? మరి ఖచ్చితంగా తీసుకుంటాను, ఓకే, ఖచ్చితంగా జెన్యున్గా తీసుకుంటాను. అండ్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నా సైడ్ నుంచి టోటల్ కోఆపరేట్ చేస్తాను నేను. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా చాలా మందిని ట్రాప్ చేశారు. అసలు నాకు కావాల్సింది జస్టిస్, నాకు దీనికన్నా నుంచి ఇంకేం వద్దు అనేది కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో దీనా చెప్పిన మాటలకి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియోస్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మనం.